రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా, రెడ్ సిగ్నల్ వేయనుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశం మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి మనతో కిరణ్ కుమార్ గారు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు అజయ్ వక్కంటి, తెలుగు యువనేత అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కె రాజేష్, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరందరూ కూడా డిబేట్లో ఉన్నారు. సార్ నమస్తే సార్, అందరికీ వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. రైట్, ఓకే, ఫస్ట్ రైట్ కిరణ్ కుమార్ గారు ఈ రోజు చూస్తున్నట్లయితే ఒక ఆలయ నిర్మాణానికి ఒక పిల్ వాద్యం వేయడం జరిగింది. స్థానికులు ఏది ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణం ఆపాలి అని చెప్పేసి వ్యాజ్యం అయితే వేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ముందుగా మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంద్రా అంటే, ఇది భారతదేశం అంటే వేద భూమి, భరత భూమి, దైవ భూమి. ఇది ఈ దైవ భూమి, వేద భూమిలో ఎక్కడి నుంచో ఎడారి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వచ్చి దేవుడి గుడి కట్టకూడదని చెప్పడం బాధాకరమైన విషయం ఒకటి. రెండవది ఏమిరా అంటే, ఇది ప్రభుత్వం అనేది 1947 తర్వాత ఏర్పడింది. దానికి ముందంతా కూడా ఇది కంప్లీట్ గా భారతదేశానికి సంబంధించినటువంటి దైవానికి సంబంధించినటువంటి భూమి, ఈ గుడికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా. ఎక్కడైనా సరే ఈ వేద భూమిలో ఏ గుడి కావాలన్నా ఎక్కడైనా కట్టుకునే హక్కు, అధికారం హిందువులకు ఉంది. కానీ ఈ బ్రిటిష్ వారు, ఈ కాంగ్రెస్ వారు అనబడే వారు చేసినటువంటి అత్యంత నీచమైన కుట్రలో భాగమే ఈ రోజున ఎవరైతే ఏదన్నా కట్టుకోవాలన్నా ఉండాలన్నా కానీ అడుక్కోవాల్సినటువంటి వారు ఈ రోజు హిందువుల్ని కమాండ్ చేసి బెదిరించి కొట్టే స్థాయికి వచ్చారని అంటే ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి కుట్ర. ఇది మతపరంగా భూమిని విభజించిన తర్వాత, ఒక దేశం వదిలేసిన తర్వాత అంచెలంచెలుగా ఈ క్రిస్టియానిటీ మళ్ళీ ముస్లిం సంబంధించినటువంటి పెరగడం కోసం ఒక కుట్రపూరితంగా రాజ్యాంగాల్ని సవరించుకుంటూ వస్తూ లేని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, మా ప్రపంచంలో అందరికీ తెలుసు, మతం మారితే వాడు కులం పోతాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ రూల్ తెలియదేమో చెప్పండి. ఈవెన్ ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ అడిగినా కానీ మీరు ఆర్టీఐ ప్రకారం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా బీసీసీ తీసుకోవాలా లేదా ఓసీకి వెళ్ళిపోవాలని ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఎస్సీ ఉండాలని ఉండదు ఎక్కడ కూడా, ప్రతి ఎంప్లాయీకి తెలుసు. కానీ లోపల జరిగినటువంటి కుట్ర ఏమవుతుంది అంటే, పోనీలే పాపం మనోళ్లే కదా, అడ్జస్ట్ కానీలే పాపం, ఏదో పేదవాడు బాగుపడతాడంట అనే ఒక సింపతి డైలాగు. ఈ సింపతికి లోనయ్యే భారతీయులు 1000 సంవత్సరాలు అన్ని మత పాలనలో ఉన్నాం. ఎందుకంటే కేవలం హిందువులు మాత్రమే సర్వే జన సుఖినో భవంత అంటారు. ఏమంటే చీమకు కూడా హాని చేయకుండా అది కూడా బతకాలి. ఒకసారి మనం చీమలు కూడా చంపేయం, ఏదైనా కుడతా అంటే చక్కని తీసి పక్కన పెడతాం. మనల్ని కుట్టినాగానే చీమలు పక్కన పెట్టే అంత ధర్మం, అంత స్వభావం ఉన్నటువంటి ఏకైక ధర్మం ఏదన్నా ఉందంటే అది సనాతన ధర్మం. ఈ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, ఏ విధంగా వీళ్ళు డెమాలిష్ చేయాలని చెప్పి చాప కింద నీరులాగా వచ్చారు. ఈ రోజు కేసు వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రిస్టియన్లే, కన్వర్టెడ్ క్రిస్టియన్లే. ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అతనే, వాడికే హక్కు లేదు ఈ భూమిపైన ఉండడానికి. వాడు ఏదో ఇదిగా వచ్చి అడక తినడానికి వచ్చాడు బ్రిటిష్ వాడు. అయ్యా మాకేదైనా దారి చెప్పండి, మా వ్యాపారం చేసుకుంటామనే దీంతో వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మనం చెప్పుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు దళితులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి బానిస విధవలను పెట్టుకొని వాళ్ళు చిన్నగా రాజ్యాన్ని ఆక్రమించుకోగలిగారు. ఈ రోజు టీవీ ముందు వచ్చి మాట్లాడుతున్న మందకృష్ణ మాదిక్ కావచ్చు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఐఏఎస్ విజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఏమా. నేను కాంగ్రెస్ కుట్ర ఎందుకు పండింది అంటాను అంటే, మా ఒక చిన్న జాబ్ తీసుకోవాలి అని అంటే పోలీస్ ఎంక్వైరీ విచారణ చేస్తారు, నోటీసు అవన్నీ సబ్మిట్ చేయాలి. ఒక ఐఏఎస్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఒక ఎస్సీ కోటాలో ఐఏఎస్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు అతను దళితుడా లేకపోతే హిందువునా, నిజంగానే హిందువునా లేకపోతే ముస్లిమా లేకపోతే రెడ్డా రాజా ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేస్తే అతను దళితుడు అయితే అతను ఎస్సీ కోటాలో ఇవ్వాలి, కాదు అంటే అతన్ని తన్ని జరిమేయాలి. కానీ మీరు ఒకసారి చరిత్ర తీశారనంటే, ఎవరెవరికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ కోటాల్లో ఉద్యోగాలు ఇచ్చిందంటే 98%, 198 మంది క్రిస్టియన్లకి ఇచ్చిందమ్మా. ఈ క్రిస్టియన్లు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే అంటే ఒక సర్టిఫికేట్ ఎస్సీనే ఉంటది. ఈ క్రిస్టియన్లు ఐఏఎస్ ఐపీఎస్ అయితే వీళ్ళు ఏం చేస్తారు, అధికారం చేతిలో పెట్టుకొని